నెక్స్ట్ పొయ్యి మీద పాన్ రెడీగా ఉందండి, వేడిగా ఉంది. అండ్ పాన్ పెట్టుకోవడం చూసారా ఎంత వంకరగా ఉందో. కింద నేను అన్ని ఇలాంటి స్టీల్ గిన్నెలన్నీ 4 స్టీల్ గిన్నెలు కింద పెట్టాను, ఎందుకంటే ఒక సైడ్ అప్ ఒక సైడ్ డౌన్ ఉండాలి. ఎందుకో నేను చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను కదా, ఇందులో ఫస్ట్ ఒక ఎగ్ వేసాను. ఎగ్ ని మనం ఫ్రై చేస్తున్నాం. ఇక్కడ ఎగ్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఒక బౌల్లో 1/2 కిలో మటన్ కీమా, ఈ లోపల ఎగ్ ఫ్రై అయింది, దీన్ని తిప్పేద్దాం. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, జీలకర్ర పొడి, మిరియాల పొడి, డ్రై దానిమ్మ గింజలు, అలాగే కచరీ బుడమకాయలు ఉంటాయి కదా, ఎండబెట్టిన బుడమకాయల పొడి అన్నమాట. పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా మటన్ తొందరగా ఉడకడానికి పపాయ వేసుకుంటాం, అలాగే పైనాపిల్ వేసుకుంటాం కదా, సేమ్ కచరీ కూడా అలాగే పనిచేస్తుంది అన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లి పరక, ధనియాల పొడి, ఒక గుడ్డు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, ఇవన్నీ వేసి మనం తీసుకున్న మటన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కదా ఎగ్, ఈ ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా ఇందులో వేయాలి. ఈ ప్యాన్ లో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నూనె కాలే లోపల ఇక్కడ ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం. ఒకటేమో పచ్చిగుడ్డు, ఒక గుడ్డేమో ఫ్రై చేసింది, ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. మెత్తగా మొత్తం అంతా కలిసిపోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని ఇలా కాస్త పెద్ద ముద్దనే తీసుకొని చూడండి, పెనంకి ఇక్కడ రౌండ్గా చేసి కొంచెం కొంచెం నూనె వేస్తూ ఉంటే ఇది కాలుతూ ఉంటుంది. ఇలా మెల్లిగా నెట్టుకోవాలన్నమాట. ఒకటి కాలింది కదా, సైడ్కి నెట్టేసి ఇంకా కొంచెం తీసుకుందాం. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ట్రెడిషనల్గా ఇలాగే చేస్తారనమాట. ఒక బట్ట సపోర్ట్ పెట్టుకొని మెల్లిగా నూనె మళ్ళీ వేళ్ళకి అంటితే కాలుతుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ది మనం రెండో వైపు తిప్పుకున్నాం. చూడండి కలర్ వచ్చింది కదా మంచిగా, ఇలాగే కలర్ రావాలి. చూడండి చక్కగా రెండు వైపులా మంచి కాల్చేసి పైకి పెట్టాను. ఆయిల్ అంతా ఆల్మోస్ట్ లాగేసింది. ఇప్పుడు డైరెక్ట్ గా ప్లేట్ లోకి తీసుకోవడమే. అసలు ఇలా డైరెక్ట్ గా స్టార్టర్ లాగా తిన్నా కూడా అదిరిపోతుంది. నేనైతే అలాగే తినేస్తాను. మటన్ చాప్లీ కబాబ్ తయారీ విధానం: ముందుగా వేడిగా ఉన్న పాన్ లో ఎగ్ వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత బౌల్లో బోన్లెస్ మటన్ కీమా, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, డ్రై దానిమ్మ గింజలు, బుడమకాయ పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లి పరక, ధనియాల పొడి, ఒక గుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంలో ఎక్కువగా నూనె పోసుకొని పైన మనం తయారు చేసుకున్న మటన్ మిశ్రమాన్ని ఒత్తుకొని మెల్లిగా నూనెలోకి వదిలి రెండు వైపులా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకుంటే మటన్ చాప్లీ కబాబ్ రెడీ అవుతుంది.